నమ్మదగిన దేవుడవని మాకు అనుగ్రహింపచేసిన మా పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మా మంచి దేవ, మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ సమయం వరకు మమ్మలను ఎంతగానో కాపాడారు. మీ కృపకు పాత్రులుగా ఎంచి నడిపించారు. తిరిగి మరలా ఈ మంచి ఆరాధన కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవడానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన సమస్తమైన వాటన్నిటి కొరకు స్తోత్రాలు. ప్రభా, శ్రేష్టమైన మీ వాక్కుల కొరకు వేచి ఉన్న మమ్ములను బలపరిచి స్థిరపరిచి నన్ను మమ్ములను మీ స్వాధీనంలో ఉంచుకుని ఏమాత్రము ఆటంకము అభ్యంతరము లేక నీ ఉన్నతమైన వాక్కులను ప్రభా మాకు వినిపించండి, మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మీ యొక్క సహాయమును అందించండి. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 90వ కీర్తన వాక్య భాగం నుండి 90వ కీర్తన మొదటి 2 వచన భాగాలను చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కృపచేత నడిపించిన వారిలో అనేక మంది ప్రవక్తలు, దైవజనులు, సేవకులు, న్యాయాధిపతులు దేవుని మాటను అందుకుని అనేక మంది ప్రకటన చేస్తూ వచ్చారు. వారి శ్రేష్టమైనటువంటి ప్రకటనలో భాగంగా దేవుని యొక్క మహాకృపా కనికరాన్ని బట్టి ఒక మంచి నాయకునిగా ఎన్నుకో ఉన్నటువంటి మోషే గారిని బట్టి దేవుడు ఆనందిస్తూ స్తుతిస్తూ నిజంగా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్న మోషేను చూసి ఎంతగానో ఆనందించాడు. ఆ మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో ప్రధానమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, బైబిలు గ్రంథంలో ఒక ఉన్నతమైన కీర్తనగా ఇది ఎంచబడింది. అదే ఈ 90వ కీర్తన. ఈ 90వ కీర్తనలో ప్రారంభమే దైవజనుడైనటువంటి మోషే గారు ప్రార్థన చేస్తూ ఆయనను ఇలా ఆరాధిస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు కూడా నివాస స్థలాలు ఉన్నాయి. మనం బ్రతకడానికి చాలా వరకు అనేక రకాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే వీటన్నిటికన్నా కూడా విలువైనది, ప్రాముఖ్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది దేవుని యొక్క స్థానం. దేవుని యొక్క స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ నివాస స్థలం నీవే అని దైవజనుడు మోషే గారు సంబోధిస్తున్నారంటే మనకంటూ ఒక నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలము దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు నివాస స్థలంగా ఉంటే మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? దేవుడు మనకు నివాస స్థలము అని అనుకున్నప్పుడు, దేవుడే మనకు ఉండేటువంటి ప్లేసు అని అనుకున్నప్పుడు మనము దేవునికి సంబంధించిన వాటి మీద మనసు పెడతాం, దైవ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం, మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోం. మీకు ఎప్పుడైనా ఈ మాట గుర్తొచ్చినప్పుడు, సాధారణంగా ఈ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు లేదా తీసుకెళ్ళినప్పుడు, సమాధికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ వాటికి అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క నివాస స్థలం మనమే అయినప్పుడు మన ఆలోచన విధానాలన్నీ దేవుని వైపు ఉంటున్నవా? ఒకవేళ ఎప్పుడైనా అలా అనుకున్నామా, నా నివాస స్థలము దేవుడే గనుక దేవుని చిత్తానుసారంగా నేను ఉంటాను అనే ఆలోచన కలిగిందా? ఎందుకు అంటే తరతరముల నుండి కూడా నివాస స్థలము అయినా మన మధ్యలో చూస్తే మనకు తరం వెంబడి తరం గడిచిపోతుంది అంటాడు ప్రసంగిలో సొలొమోను గారు అంటాడు. తరం వెంబడి తరం గడిచిపోతుంది, భూమి అలాగే ఉంటుంది, సూర్యుడు అలాగే ఉంటున్నాడు, కానీ తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది అంటున్నాడు. మరి వెళ్ళిపోతున్నటువంటి తరం ఎక్కడికి పోతుంది? ఇక్కడ మనకున్నటువంటి తరములో ఎంతమంది ఉన్నాం? నేను ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాను, ఎప్పుడు ప్రతిరోజు
పడుకునేటప్పుడు ఈ ఆలోచన తప్పనిసరిగా వస్తుంది. ఏంటంటే ఈ భూమి ఇలాగే ఉంది, ఇది ఒక రోజు గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో మాయమైపోతుందో తెలియదు. మనం కూడా ఉండం, కొన్నాళ్ళు బ్రతుకుతున్నాం, కొన్నాళ్ళు ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కొన్నాళ్ళు ఉంటున్నాం ఇక్కడ. అంటే ఏదో ఒక రోజు నేను కూడా ఏమైపోతాను, మాయమైపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. సంపాదించుకున్నవన్నీ అలాగే ఉన్నాయి, కానీ మనం ఉండట్లేదు. ఏవేవో కట్టడాలు కట్టుకుంటున్నాం, అవి కూడా ఉంటున్నాయి, కానీ మనం ఉండం. ఉండనటువంటి వాటి మీద ఎందుకు ఎక్కువ ఆశ పెట్టుకోవాలి? ఎప్పుడైనా ఈ ఆలోచనలు వస్తాయా? మనం బ్రతుకుతున్నప్పుడల్లా ప్రతిరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటాను. నేనైతే జ్ఞాపకం చేసుకుంటాను. నిద్రకు ఉపక్రమించేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు వస్తూ ఉంటాయి, మనం వెళ్ళిపోతాం, మనం ఉండం అని. నా వయసు ఇంత, ఇంకొంచెం కాలం దేవుడిచ్చాడు, ఈ వయసు కాలంలో ఒకవేళ దేవుడు అనుగ్రహింపజేస్తే, అనుమతిస్తే మనం బ్రతికిది చేయాలి అని. ఎందుకు అనంటే యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచన భాగం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా అంటున్నాడు. ఏదో చేద్దాము, రేపు ఇలా చేద్దాం, రేపు అలా చేద్దాం అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారందరినీ పిలుస్తూ రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. నేను మరలా మిమ్మల్ని కూడా ఆ ప్రశ్న వేస్తున్నాను. రేపంటూ ఏం జరుగుతుందనేది తెలియదు. ఈరోజు దేవుని మందిరంలో ఉండం, మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మందిరంలో ఆరాధిస్తూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తింటూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది గ్యారంటీ లేదా? ఈ జీవితానికి గ్యారంటీ లేదా? ఇది ముగింపుకు వచ్చేసిందా? బైక్ బోరుకు వస్తే బోరు ఏం చేస్తావు, వస్తువు పోతే తిరిగి వస్తువు ఏం చేస్తావు కదా. ఏదన్నా కొనుక్కోవాలంటే పాత ఉంటే పడచేసి మళ్ళీ కొత్త తెచ్చేసుకుంటూ ఉంటావు. మనకు అలా రీప్లేస్మెంట్ లేదా? ఉందా? ఏమన్నా అవకాశం ఉందా? రీప్లేస్మెంట్ ఉందా? లేదు. ఒకవేళ శరీరంలో ఏమైనా భాగాలు పోతే దానికి ఏదో రీప్లేస్మెంట్ చేసుకుని కొన్నాళ్ళు గడపడానికి, కాలక్షేపం చేయడానికి ఉంటుందేమో తప్ప, ఈ గుండె ఆగిపోతే, ఈ జీవితం ముగించిపోతే మాత్రం దీనికి రీప్లేస్మెంట్ అంటూ లేదు. మరి ఈ రీప్లేస్మెంట్ లేనటువంటి జీవితం మీద నమ్మకం పెట్టుకోకుండా ఇది దేవునిది, నా నివాస స్థలము దేవుడు అని మరి జ్ఞాపకం రావాలి కదా. అక్కడ రాయబడినటువంటి మాట, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అన్నాడు. ఈ మాట మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఈ ఆవిరి నేనే అని గుర్తొచ్చిందా? చదువుకుంటూ వెళ్ళిపోతాం మామూలుగా కదా, కానీ ఏదో ఒక రోజు ఈ ఆవిరిలాగా నేను కూడా మాయమైపోతాను కనబడిన కదా అనే విషయం గుర్తొచ్చిందా? మరి నీళ్లు కాస్తున్నప్పుడు మూత తీస్తే ఆవిరి ఎంతసేపు ఉంటుంది? మీరు అన్నం ఉన్నప్పుడు మూత తీస్తే ఆవిరి ఎంతసేపట్లో ఉంటుంది? కనిపించినంతసేపట్లో అది మాయమైపోద్ది కదా. మన జీవితం కూడా అలాగే ఉన్నట్టుండి ముగిసిపోతుంది. మరి ముగిసిపోయే జీవితం మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని నేనే తరతరాలకు నివాస స్థలం అని ఆయన చెప్తూ ఉంటే, నివాస స్థలంగా ఉన్న ఆయన విడిచిపెట్టేసి లోకం వైపు చూస్తూ బ్రతికేస్తే, పైగా దీని మీద అక్కడ పెట్టుకుని రకరకాల ఆలోచనలు, తలంపులు, కొట్లాటలు, గొడవలు, ఆశలు ఇవన్నిటినీ పెంచుకుని బ్రతికేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఆవిరైపోయినటువంటి వారం గనక మనము ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అన్నాడు. ఆవిరి వంటి వారం గనక ప్రభు చిత్తమైతే ఇది అది చేతము అన్నాడు. ప్రభు చిత్తమైతే అంటే ఆయన ఇష్టమని, ఆయన చిత్తాన్ని బట్టి. అంటే నువ్వు బ్రతకాలన్నా, నేను బ్రతకాలన్నా, నువ్వు వెళ్ళాలన్నా, నేను వెళ్ళాలన్నా, నేను నడవాలన్నా, మీరు నడవాలన్నా, ప్రతి క్షణం ఆయన చేతిలో ఉంది. ఆయన నడిపిస్తే నడవాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఒకవేళ ఆయన ఆగిపోమంటే ఆగిపోవాలి. కానీ ఎందుకో మన మనసు దీని మీద పెట్టలేకపోతున్నాం, ఎందుకో దాన్ని దూరంగా చేసుకుంటున్నాం. ప్రభు చేతిలో నేనున్నాను, నా నివాస స్థలం ఆయన అన్న సంగతిని
మర్చిపోయి మనకు నచ్చినట్టుగా, మనకిష్టమైనట్లుగా, మన ఇష్టానుసారముగా చాలా నిర్లక్ష్యంగా బ్రతికేస్తున్నాం. ఇలా బ్రతకటం వల్ల ఒకరోజు నీ జీవితం ముగింపు దశకు వచ్చేటప్పటికి నిన్నెవరు కాపాడుతారు? అప్పుడు ప్రభువా, నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నేను స్తుతిస్తాను, నిన్ను నేను ఘనపరుస్తాను, నీవే నాకు ఉన్నతుడువు, నీవే నాకు తరతరములకు నివాస స్థలము దేవా అని ఆ సమయానికి నువ్వెంత ప్రయత్నించి చేసినా ప్రభు యొక్క పిలుపు నీకు అందదు కదా. ఆరాధన ఎప్పుడు చేయాలి? బతుకున్నప్పుడా, చచ్చిపోయినప్పుడా? ఎప్పుడు చేయాలి? బ్రతుకున్నప్పుడు చేయాలి కదా. చనిపోయిన తర్వాత చేయడే అవకాశం ఉండదు కదా. కనుక ప్రభు చిత్తం అయితే మనము ఇది అది చేతము అన్నాడు. ఒక చిన్న మాట మన జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. చాలు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయన శాశ్వతుడు. ఆయన ఎవరు? శాశ్వతుడు అంటే శాశ్వతుడైనటువంటి దేవుడు మనకు నివాస స్థలంగా ఉన్నాడు. ఆయన తరతరములు ఉండేవాడు, మనలను కాపాడేవాడు, తన కృపా సహాయమును మనకు అందించేవాడు. అంతేకాదు, ఈయన ఎలాంటి వాడనంటే 90వ కీర్తన 2వ చరణంలో ఇలా రాయబడి ఉంది, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. పర్వతములు పుట్టక మునుపు అన్నాడు. చూసారా? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టక మునుపు, యుగ యుగాలు నీవే దేవుడు. ఆ దేవుడు శాశ్వతుడు. శాశ్వతుడైనటువంటి దేవుడే మనకు నివాస స్థలము. మరి ఇది జ్ఞాపకం వస్తుందా లేదా? నీలో ఎవరు నివాసం ఉన్నారు? నీలో ఎవరు నివాసం ఉన్నారు? దేవుడేనా? దేవుడే ఉన్నాడా? దేవుడే ఉంటే మనం ఎలా బతికేస్తాం? దేవునిలా బతికేస్తాం. ఒకవేళ దేవుడు లేకపోతే, దేవుడు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఒక టీ కప్ ఇస్తే టీ తాగి భలేగా ఉందండి, భలే పెట్టారండి, భలేగా ఉందండి 100 సార్లు పొగుడుతావు. ఒక టీ కప్ ఇస్తే దేవుని మాటకి స్పందించలేని ఆ హృదయం, సిగ్గులేని హృదయం. శాశ్వతుడైన దేవుడు మన హృదయంలో ఉంటే దేవునిలాగా బ్రతకడానికి ఇష్టపడతాం. దేవుని మాటలతో బ్రతుకుతాం. దేవుని మాటలే బోధిస్తాం. దేవుని మాటలతోనే జీవితం గడుపుతాం. ఒకవేళ ఇది లేకపోతే లోకంలో ఉన్న రాజకీయాలు మనకు అవసరం వస్తాయి, లోకంలో ఉన్నటువంటి వస్తువులు మనకు అవసరం వస్తాయి, లోకంలో ఉన్నటువంటి వ్యాపారాలు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి, లోకంలో ఉన్న ప్రతీదీ కూడా మన లోపలికి వస్తుంది. ఎందుకంటే శాశ్వతుడైన దేవుడు మనలో నివాసం లేడు గనక. ఉంటే వాటన్నిటి గురించి మనం పెద్దగా ఆలోచించాం. నాకు తెలిసి రాజకీయంగా ప్రతిరోజు మాట్లాడే మాటల్లో కనీసం ఒక 2-3 మాటలైనా దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటారా? ముసలోళ్ళకి అవే గుర్తొస్తున్నాయి, పడిచోళ్ళకి అవే గుర్తొస్తున్నాయి. పనికి మాలిన చెడ్డ మాటలు, ఈ మాటలన్నీ గుర్తు చేసుకున్న సమయంలో కనీసం 4 మాటలైనా దేవుని మాటలు ఎవరికైనా అందించగలిగావా? చెప్పగలిగావా? ఒకవేళ చెప్పగలిగితే దేవుడు నీలో నివాసం ఉన్నట్టు. ఒకవేళ లేదు, ఏవేవో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు పనికి మాలిన విషయాలంటే నివాస స్థలం ఆయనను గుర్తించట్లేదు నువ్వు. ఒకవేళ ఆయనను నివాస స్థలంగా చేసుకుని నువ్వు బ్రతికితే గనక ఏ విధంగా ఉంటాం? 91వ కీర్తన మొదటి చరణం, 91వ కీర్తన మొదటి చరణం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏం బ్రదర్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి మీ సంగతి ఏంటి అని అంటే, దేవుని కృప బ్రదర్, దేవుని దయ వల్ల ఎలా ఉన్నాను బ్రదర్, నేను దేవుని కనికరాన్ని వల్ల బ్రతుకుతున్నాను బ్రదర్. ఎప్పుడైనా చెప్పావా ఆ మాట? ఏదో దేవుని దయ వల్ల బతుకుతున్నానండి అని అన్నావా? కనీసం ఆ మాట అన్నావా ఎప్పుడన్నా? దేవుని దయ వల్ల నేను బ్రతుకుతున్నాను. ఏం బ్రదర్ ఎలా ఉన్నావు అంటే, దేవుని కృప బ్రదర్. ఏం సిస్టర్ ఏం చేస్తున్నారు? ఏంటి? బాగున్నాను సిస్టర్, బాగున్నాను. ఎలా, ఏ విధంగా బాగున్నావు? ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగాలేదు, ఎలా బాగున్నావు అంటే, దేవుని కృప సిస్టర్, ప్రభు దయ వల్ల బాగున్నాను. నన్ను నడిపించేదాయన, నన్ను కనికరించేదాయన, నన్ను బ్రతికించేదాయన, నాతో ఉండేది కూడా ఆయనే, నాకు ఇంకెవరు లేరు, ఆయన తర్వాతే ఎవరైనా.
దేవుని నివాస స్థలంగా చేసుకున్నవారు ఆయన చాటున నివసిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చాటున నివసిస్తారు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. ఎప్పుడు ఆయన నీడలో ఉంటాడు. చూసారా, ఆయనను మంచిగా ఆరాధన చేసేవాళ్ళు ఎప్పుడు ఎక్కడుంటారు? ఆయన నీడలో ఉంటారు. మరి మనం ఏ నీడలో ఉన్నామో ఇప్పుడు చూడాలి. మరి ఏ నీడలో ఉన్నాము? నాకేంటండి, మా బావ ఉన్నాడు, మా అక్క ఉన్నాడు, మా చెల్లి ఉన్నది, మాకేంటండి మీకేంటండి? వెనకాల నుండి వాళ్ళు ఏం చేస్తారండి? ఏదో ఒక రోజున పెద్ద కన్నం తవ్వి అందులో పడేస్తారు. నేను నువ్వు ఎవరి నీడలో ఉన్నావు? ఒకవేళ ఆయనను ఆశ్రయిస్తే నువ్వు ఆయన నీడలో ఉంటావు. ఆయన నీడలో ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉన్నావని. దేవునికి దగ్గరగా లేకుండా ఎక్కడెక్కడెక్కడో తిరుగుతున్నావు అనుకోండి, నీడలో ఎట్లా ఉన్నట్టు పేరుకి చెప్తామంతే. దేవుడు మన దగ్గర కనపడ్డు. నీ మాటల్లో దేవుడు కనిపించాలి, నీ చేతల్లో దేవుడు కనిపించాలి, నువ్వు పాటల్లో కూడా దేవుడు కనిపించాలి, నువ్వు చేసే పనుల్లో కూడా దేవుడు కనపడాలి. అది నిజముగా దేవుడు నీలో నివాస స్థలముగా ఉంటే ఆయన మనకు నివాస స్థలము. అంతేకాదు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగాలకు ఆయనే దేవుడు. అటువంటి దేవుడు నువ్వు నమ్ముకున్నవాడు, నేను నమ్ముకున్న దేవుడు. అప్పటికప్పుడు పుట్టుకొచ్చినోడు కాదు ఈ దేవుడు, అప్పటికప్పుడు వెలిసినోడు కాదు దేవుడు. తరతరాల నుండి ఈ భూమి లోకం పుట్టక మునుపు వచ్చినటువంటి దేవుడు. భలే విచిత్రంగా ఉంటాడు ఈ దేవుడు. మనం ప్రొద్దుటిలా రోడ్డంటా వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి అర్ధంతరంగా వెలిసిపోతాడు దేవుడు అక్కడ రోడ్డు మీద. ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దేవుడు అంటే, ఏదో వచ్చింది అక్కడ ఒక దేవుడు వచ్చేసాడు అక్కడికి. ఈ దేవుడు అలా పుట్టుకొచ్చినోడు కాదు. ఈయన మనుషుల చేత చేయబడినవాడు కాడు, మనుషులను కలగజేసినవాడు. చాలామంది అంటారు, మేము అన్నిట్లోనూ దేవుడిని చూస్తున్నామనండి అని. నిజమే, చూడు, తప్పలేదు, తప్పేం కాదు. ఎందుకంటే అన్నిట్లోనూ దేవుడు కనిపిస్తున్నాడు. కానీ అన్నిటినీ పూజించకూడదు. అన్నిటినీ కలగజేసినటువంటి దేవుణ్ణి స్తుతించాలి, కానీ అన్నిటినీ స్తుతిస్తానంటే అనకూడదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. దేవుని యొక్క చాటున నివసించిన వాడు, సర్వశక్తునటువంటి నీడను విశ్రమించేవాడు ఆయనకిష్టుడు. ఆయనను ఆశ్రయంగా చేసుకుంటాడు, ఆయనను కోటగా చేసుకుంటాడు. ఇలాంటి వాడు ఎంత గొప్పగా ఉంటాడంటే దేవుణ్ణి ప్రేమించే మంచి హృదయాన్ని కూడా కలిగి ఉంటాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమిస్తే అన్నాడు. అంటే ఆయన నివాస స్థలంగా చేసుకున్నవాడు, ఆయన నీడను విశ్రమించేవాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అలా విశ్రమించకుండా దూరంగా ఉన్నవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ప్రేమించలేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట వాడు వినడు అని. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు అన్నాడు. మరి దేవుని మాట వింటున్నారా? మరి వింటున్నారా? వింటమంటే ఎట్లా? టీవీల్లోనా, ఆరాధనలోనా, మొబైల్ ఫోన్ యూట్యూబ్లోనా? వింటమంటే అదా? మా సెల్ ఫోన్లో వచ్చేస్తుందండి, మా టీవీలో వచ్చేస్తుందండి. మరి వింటమంటే అదా? ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, అక్కడ రాయమన్నాడు, నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అన్నాడు. గైకొనును అంటే వింటాడు, విన్న మాటను గైకొంటాడు. అంతేకాదు 21 కూడా చదువమ్మా. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. గైకొనువాడంటే ఈ మాటకు అర్థం ఏంటంటే విన్న మాట ప్రకారంగా బ్రతికేవాడు. వినడం వేరు, విన్నట్టుగా బ్రతకడం వేరు కదా. ఇక్కడ సంతకం పెట్టాలమ్మా, మీ సంతకం లేకపోతే కుదరదమ్మా అంటే, నేను విన్నానండి, మీరు సంతకం పెట్టమన్న మాట నేను విన్నానండి అన్న. మరి సంతకం ఎవడెడతాడు? సంతకం పెడితే ఎవడెడతాడు? అది క్రియ. వినడం అనేది మామూలుగానే మనం ఆ శబ్దాన్ని వింటున్నాం అంతే,
కానీ దాని ప్రకారంగా చేయడం అన్నది క్రియ. ఆ ప్రకారంగా గై కొనుట అన్నాడంటే ఆ ప్రకారంగా మనం ఏం చేయాలి? బ్రతకాలి, ఆయన మాట వినాలి అన్నాడు. వినువాడే గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానిని నన్ను కనుపరుచుకుందునని చెప్పెను అన్నాడు. ఈ మాటలు ఆలోచించాలి. ఆయన మనలో నివాసం ఉంటే మనం ఆయన చాటున ఉంటాం. మనం ఆయన చాటున ఉంటే ఆయనను మనం ప్రేమిస్తాం. ఆయనను మనం ప్రేమిస్తే ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతాం. ఇది ఆరాధన. ఇది ఆరాధన. విన్నామండి అంటే కాదు, విన్న వాటి ప్రకారంగా ప్రభువా నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతున్నాను, నీ చిత్తానుసారంగా నేను చేస్తున్నాను. అది క్రియ, అది క్రియ. అమ్మ వంట చేయాలి, విన్నారా? విన్నారా? వినలేదా? విన్నారు. ఏం చేయాలి? పలానా చేయాలి. వెరీ గుడ్. మరి అన్నీ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. విన్నారా? తెచ్చుకున్న మాట విన్నారా? తెచ్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు తెచ్చినట్టు ఏం చేయాలి? వండాలా? తెచ్చుకున్నాం అంటారా? అది క్రియారూపం దాల్చాలంటే అది వండాలి. మన బ్రతుకు కూడా అంతే. ఆయన అంటున్నాడు 22లో 23లో, ఒకడు నన్ను ప్రేమించిన నా మాట గాయకుంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మమ్మల్ని ప్రేమిస్తే మేము ఎక్కడికి వచ్చేస్తాం? ప్రభు అంటున్నాడు, తండ్రి నేను కూడా మీ దగ్గరికి వస్తాం, మీలో నివాసము చేతుము అన్నాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి, మనలో నివాసం, ఒకవేళ మనలో నివాసం ప్రభు ఉంటే భలే ఉంటాం కదా. అసలు ఏమన్నా అన్నా కోపం వస్తుందా? రాదు. ఎవరన్నా ప్రేమించే గుణం వస్తుంది, ఎవరికైనా సహాయం చేసే గుణం వస్తుంది, ఎవరికొరకన్నా ఏదైనా చేయాలన్న మనసు వస్తుంది, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారి కొరకు ప్రార్థించాలన్న మనసు వస్తుంది. టార్గెట్ పెట్టుకోండి, ఎవరినైనా ఒకరి గురించి ప్రార్థించాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు మానకుండా ఎవరి కొరకైతే మీరు ప్రార్థించాలనుకున్నారో వారిని టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు చేయండి వారి కొరకు. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, ఎవరి కోసమో ప్రార్థన చేయాలనుకున్నారు కదా, వారిని దృష్టిలో పెట్టుకోండి. అవసరమైతే వారి పేర్లు రాసుకోండి. ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేయండి, మానకుండా. వారి మార్పు కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి యొక్క హృదయం మారాలనేటువంటి ఆ మంచి తలంపుల కొరకు, దేవుని దగ్గరకు వారు రావాలన్న ఆ మంచి మనస్సు కొరకు ప్రతిరోజు టార్గెట్ పెట్టుకుని ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఇతరులను ప్రేమించే గుణం కూడా మనకి వస్తుంది. అక్కడ అంటున్నాడు, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు అన్నాడు. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు వినడు అంటున్నాడు. ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పినా మాట్లాడు, మారడు. ఎందుకంటే ఆయన మాట వినడు గనక. దేవుని మాట వింటే ఎలాంటి వారైనా మారుతారు. మారే మనసు వస్తుంది. దేవుడు ఆ కృపిస్తాడు. అందుకని మాట వినాలంటే భయం. అందుకే చూడండి, బయట కూడా బైబిల్ మాట చెప్తామంటే భయం, పత్రిక ఇస్తామంటే భయం, చదువుకోమంటే భయం, ప్రార్థనకు రమ్మంటే భయం. ఎందుకు? మారిపోతారేమో వీళ్ళని, అంటే దేవుని మాట వింటే ఎలాంటి వారైనా మారుతారు. ఒకవేళ ఎంత మాట విన్నా సరే నువ్వుండి మారకపోతే నీ ఆరాధన సరైంది కాదు. మరలా 90వ కీర్తనలో మరలా చదువుతున్నాను, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగాలు ఆయన దేవుడు, యుగ యుగాలు ఆయనకు మనకు నివాస స్థలము. మనమే నన్ను చూసేవారు ఎవరు లేరు అనుకుంటాం, కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు. అంతేకాదు ఆయనలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలందరినీ ప్రేమిస్తూ ఆయన అన్నాడు కదా, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు తన నివాస స్థలములో మనకు సిద్ధపాటు చేస్తున్నాడు. దీని అర్థమేంటో తెలుసా? ఇక్కడ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని మనసులోనికి నువ్వు చోటిస్తున్నావు. దేవుని మనసులోనికి నువ్వు వెళ్ళావంటే నీకు మారు మనసు వచ్చింది, నీకు రక్షణ సంపాదించుకోవాలన్నటువంటి ఆశ పుట్టింది. నువ్వు రక్షణలోనికి వెళ్ళావు అని అంటే నీ యొక్క దాన్ని ఏమంటారు, ముందుగానే సిద్ధపాటు చేసుకుంటాం కదా మనం.
అడ్వాన్స్ బుకింగ్ అంటాం కదా. అలాగా ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ నీకు ఒక గృహం ఏర్పాటు చేయబడుతుంది. ఆధ్యాత్మికంగా పరలోకమందు నీకు స్థలం సిద్ధపాటు కలుగుతుంది. ఇక్కడ నువ్వు చేసుకున్న దాన్ని బట్టి అక్కడ నీకు స్థలం సిద్ధపాటు అవుతుంది. ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ నీకు బహుమానాలు సిద్ధపాటు చేయబడుతున్నాయి. కనుక ఆలోచించాలి. ఇక్కడ నువ్వు ప్రభువుకు స్థానం ఇవ్వకపోతే అక్కడ నీకు స్థానం ఉండదు. ఇక్కడ ప్రభువును అంగీకరించలేకపోతే అక్కడ నిన్ను ప్రభువు అంగీకరించే స్థితి ఉండదు. ఇక్కడ నువ్వు ఆయన నివాస స్థలంగా చేసుకుని బ్రతికితే అక్కడ దేవుడు నీకు నివాస స్థలం సిద్ధపాటు చేస్తాడు. ఈ మాట అర్థమైతే ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దూరంగా ఉన్నటువంటి నీ మనసును తప్పకుండా దేవునికి దగ్గరగా చేసుకుంటావు. కనుక కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం అందరం కలిసి.